చూడండి, బయటికి వదలలేమని ఎలా అరుస్తున్నాయి చూడండి. తలుపు తీయాలి ఇక్కడ. ఇదిగోండి, తీస్తే ఇప్పుడు బయటికి రావాలి. 4 ఉన్నాయి. ఇదిగో ఎలా కొట్టి కొట్టి లేపుతున్నాయి చూడండి అసలు. ఇవాళ అమావాస్య అని సన్నజాజి పూలు తెచ్చామండి. జాజి పూలు అండి, సన్నజాజి పూలు. ఇక్కడ చేమంతి 2, 3, 4, 5 రకాలు తెచ్చుకున్నామండి. ఇక్కడ ఒకటి తెల్లది ఉంది, 6వ రకం. గులాబీ పూలు 7వ రకం. ఇలా మాల కట్టుకున్నామండి. ఇలా ఉడిపి వాళ్ళు కడతారండి మాల. ఉడిపి సైడ్ కృష్ణునికి వేస్తేది ఇలా వేస్తారు. చక్కగా హారం ఇలానే పడుతుందండి దేవుడికి. మనం మల్లెపూలు అయితే దారంలో ఇలా కట్టుకుంటాము. ఈ హారం అమ్మవారికి వేసేదానికని కట్టానండి మాల. ఇది కూడా 3 రంగుల్లో కట్టుకున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చామంతి గులాబీ పూల దండ కూడా చాలా బాగా కనిపిస్తుందండి. నేను 3 రకాల చామంతితో కట్టుకున్నాను దీన్ని. ఇవైతే 2 రకాలండి. మధ్యలో చామంతి పింక్ కలర్, లాస్ట్లో 2 వైపులా పింక్ అండి. ఇలా కట్టేసుకున్నామండి. దగ్గర కట్టుకుంటే చాలా బాగా వస్తుందండి, రౌండ్ కాడలు కనిపించకుండా. ఇదైతే కట్టేదానికి రాదండి, సూదితోనే గుచ్చేయాలి. తెల్ల చామంతి అండి. ఇదిగో 280 రూపీస్ పర్ కేజీ అండి. మోజంజలో తెచ్చాను అమ్మవారి పూజ కోసం. గులాబీ పూలు కూడా అండి. ఇది సెంట్ కాదండి, గులాబీ. ఇది కూడా అంతే అండి, సేమ్ రేటు. ఇవైతే 160 పర్ కేజీ అండి. ఇది 150 దడ అండి, జాజిపూలు. చూడండి, 150 దడ ఇచ్చారండి. ఇలా కడుతున్నారు చూడండి. ఇదే టైప్ అండి, సేమ్. చాలా బాగా కూర్చుంటుందండి. అమ్మవారి ఫోటోకి వేసిన తర్వాత మీకు అలంకారం అయిన తర్వాత మళ్ళీ ఒక వీడియో పెడతానండి. అమావాస్య పూజ కోసమని అల్లుకున్నాం ఇలాగా. ఇది చూడండి, ఇలా లైట్ పెట్టారనుకోండి, ఇద్దాం బర్రీ బా. తీయమని ఎలా చేస్తుంది చూడండి, అదిగోండి. ಏನು
అప్పు అప్పు పప్ప పప్పులి చూడండి ఎంత తెలివి. ఇదిగో తీయండి అని ఎలా గుంజుతుంది చూడండి. గోల కాదండి పిల్లి. చూడండి ఎలా ఫైటింగ్ చేస్తున్నాయి. బర్రే బప్పా ఓ బా బా